అందరికీ ముఖ్యంగా మా అన్నకి మేము చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక యంగ్ యువతుడు వస్తేనే ఏదైనా చేయడానికి సాధ్యమవుతుంది అనేసి కోరుకుంటున్న విధంగానే ధరాతి వీరన్న గారు కత్తెర గుర్తు తీసుకొని మా ఊరికి రావడం, ఎలాంటి తోకలు ఉన్నా కట్ చేస్తా అని చూపించడం మాకెంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఆయన వెనకాల నువ్వు ముందు ఉండి మేము వెనక నుంచి నడిపిస్తామనేసి మా అన్న వాళ్ళు కార్యకర్తలు ముందుంచి కోరుకున్న విధంగానే ఈ విధంగా రావడం జరిగినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా మేము చదువుకున్న విద్యార్థులు ఏది కోరుకుంటున్నామంటే క్రీడా ప్రాంగణం కావాలనేసి, అదేవిధంగా దూరం నుంచి వస్తున్న హైదరాబాద్ లో చదువుకోవడానికి ఇబ్బంది అయ్యి ఫీజులు కట్టలేకున్నాం కాబట్టి ఒక గ్రంథాలయం అనేది ఏర్పాటు చేసినదనుకో దానికి మేము ఎంతో కృతజ్ఞతలుగా తెలుసుకుంటాం. అదేవిధంగా జాబ్ ఎవరికి వచ్చినా కూడా మేము మీ వల్లనే సాధ్యమైంది అనేసి కూడా అనుకోవడానికి చాలా బాగుంటుంది అనేసి ఆ గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేసేసి, ఆ డ్రైనేజ్ సిస్టమ్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది మా ఊర్లో. అదొకటి స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేపించేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంకా కొన్ని డెవలప్మెంట్ పనులు అనేసి వేరే ఊర్లతో కంపేర్ చేసుకునే విధంగా మన ఊరిని అభివృద్ధి చేసుకుంటూ అలా ముందు సాగిపోతే ఎంతో కృతజ్ఞతలు మనం తెలుపుకున్నట్టే ఉంటుంది. అదేవిధంగా ఈసారి కాకుండా నెక్స్ట్ టైం ఏ టైం కూడా ఇలాంటి యువతనే కోరుకోవడానికి అంత ఆసక్తి చూపించే విధంగా చేస్తే అందరు సంతోషంగా ఉంటారు. ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఏ డిసీజ్ అయినా ఏ ప్రాబ్లం అయినా వచ్చినా కూడా చిన్న మెడికల్ కిట్ అనేది కూడా ఏర్పాటు చేపించడం అనేది, లేకుంటే చిన్నపిల్లలకి కావాల్సిన వసతులు ఏమైనా ఉన్నా కూడా లేకున్నా కూడా పెద్ద వృద్ధులకి ఇలాంటి డెవలప్మెంట్ చేసి ఈ స్టేట్ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళిపోవడానికి మా తండ ఒక గుర్తింపు సాధిస్తే దానికి మించింది మాకేం వద్దు అనేసి కోరుకుంటున్నాం. ఈ సమయం ఇచ్చిన మా అన్నయ్యకి అయితే కత్తెర గుట్టి ఓటేసి మేము గెలిపిస్తామనేది మనవి చేస్తున్నాం. మా తమ్ముడు చెప్పిన విధంగా గ్రంథాలయం తమ్ముడు చెప్పిన వాగ్దానం మధ్య నేను హామీ ఇస్తున్నా, అన్ని పనులు చేపించే బాధ్యత నాదని కోరుకుంటున్నాం. తండలో సీసీ రోడ్డు లేకున్నా సీసీ రోడ్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీసీ రోడ్లు నేనే వేయించిన. అన్ని విధాలుగా నా పదవి లేకున్నా నేను చేసే పనులు చేసుకుంటూ వస్తున్నా. ఈ ప్రజలకి నేను చెప్పేది ఒకటే, మంచి వ్యక్తిని ఎన్నుకొని కత్తెర గుర్తు మీద నా ఓటు వేసి గెలిపించగలని మనవి. 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఏ నాటికైనా ప్రజల్లో తిరిగిన వ్యక్తిని నేను. ప్రజల కోసం తిరుగుతున్నాను ఇప్పుడు దాకా. ఒకసారి ఈ అవకాశం ఇవ్వగలరని ప్రజలకి చాలా చాలా రుణపడి ఉంటాను. టండ కోసం అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ బాధ్యత టండ ప్రజల మీద ఉంది. ఒక్కసారి కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించగలరని మనవి. మా సార్ బయట తిరిగినప్పటి నుంచి ఇంటింటికి నల్లాలు, సిసి రోడ్లు, డ్రైనేజీలు మనకు అవకాశం ఉన్నంత సేపు చేపించిండు పని. కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. మేము సర్పంచ్ అయినాక మురికి కాలువలు, సిసి రోడ్లు, జీపీ బిల్డింగ్లు, మళ్ళీ కాలువలు, మళ్ళా డొంక మట్టి అది పోపించాలని కోరుకుంటున్నాం. జగనతండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వీరన్న నాయక్ గారి కత్తెర గుర్తుకు మన ఓటు. వీరన్న నాయక్ ఈ గత 5-10 సంవత్సరాల నుంచి మన గ్రామంలో ఉండి చిన్న చిన్న సమస్యలు మిషన్ భగీరథ అయింది. చిన్న చిన్న సమస్యలకి అన్ని అందుబాటులో ఉండి మంచి వ్యక్తి కాబట్టి పార్టీ అభ్యర్థిగా మేము సపోర్ట్ చేస్తూ కత్తెర గుర్తు మీద ఓటు వేసి గెలిపించగలని మనం